పరీక్షకు కూడా దిక్కు లేదట. రాష్ట్రంలో పతనావస్థలో ఈఎస్ఐ వైద్యం, వైద్యులు లేరు, మందులు లేవు, నిర్వహణ సరిగ్గా లేక తగ్గుతున్న రోగులు, వరుసగా మూతబడుతున్న డిస్పెన్సరీలు, 150 కోట్ల మేర ఔషధ బకాయిలు, నిలిచిపోయిన మందుల సరఫరా, బిల్లుల చెల్లింపును పట్టించుకొని ఈఎస్ఐ ఉన్నతాధికారులు, ఈఎస్ఐ కార్డుదారులు, కుటుంబ సభ్యులు 72 లక్షల మంది ఉన్నారట. వాళ్ళు నరకం చూస్తున్నారు. చిరుద్యోగులు, కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు పతనావస్థకు చేరుకున్నాయి. మౌలిక సదుపాయాలు లేవు, కనీస వైద్య పరీక్షలకు దిక్కు లేకుండా పోయింది. సరిపడా వైద్యులు లేరు. 270 పడకలున్న నాచారం ఆసుపత్రిలో మూత్ర పరీక్షలు కూడా చేయడం లేదంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా ఈఎస్ఐ కార్డుదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రాష్ట్రంలో ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు వెళ్ళడానికి రోగులు తటపటాయిస్తున్నారు. ఎవరైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈఎస్ఐ ఉన్న వాళ్ళు ఉంటే కమెంట్ పెట్టండి. మీ యొక్క సమస్య కోసం మీరు అక్కడికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి మీ అనుభవాన్ని పెట్టండి. ఐ థింక్ నన్ను ఒకరోజు ట్యూస్డే రోజు ఏ రోజు రమ్మని అన్నారు. యాక్చువల్ అక్కడికి వెళ్ళాలి మనం, రేపు ట్యూస్డేనే. వీలైతే రేపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. భారీగా ఓపీ పడిపోతూ ఉండడంతో డిస్పెన్సరీలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. కొన్నింటిని దగ్గరలో ఉన్న వాటిలో కలిపేస్తున్నారు. రాష్ట్రంలోని ఈఎస్ఐ ఆసుపత్రులకు సంబంధించి ఏడాదిగా ఔషధ సరఫరాదారులకు బిల్లులు లేవట. 150 కోట్లు బిల్లులు పెండింగ్లో ఉన్నాయట. వాళ్ళు మందుల సరఫరా నిలిపేశారు. ఈ ఆసుపత్రులపై ఆధారపడ్డ సుమారు 18 లక్షల మంది ఈఎస్ఐ ఐపీ హోల్డర్లు, ఐపీ కార్డు హోల్డర్లు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 72 లక్షల మంది. రాష్ట్ర వ్యాప్తంగా 71 ఈఎస్ఐ డిస్పెన్సరీలు, 4 ఆసుపత్రులు, 2 డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. ఎక్కువ మంది రోగులు వచ్చే డిస్పెన్సరీల్లో 5 చొప్పున, మిగతా వాటిలో 2 చొప్పున వైద్యులు ఉన్నారట. చాలా దారుణం కదా ఇది. పేదలకు సంబంధించిన వైద్యం ఇది. 150 కోట్లు లేవా అండి గవర్నమెంట్ దగ్గర? ఇది సెంట్రల్ అండ్ స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇది నడుస్తూ ఉంటుంది. స్టేట్ కూడా వీటిని సప్లై చేయాల్సి ఉంటుంది. మూత్ర పరీక్షకు కూడా దిక్కు లేదట. రాష్ట్రంలో పతనావస్థలో ఈఎస్ఐ వైద్యం, వైద్యులు లేరు, మందులు లేవు, నిర్వహణ సరిగ్గా లేక తగ్గుతున్న రోగులు, వరుసగా మూతబడుతున్న డిస్పెన్సరీలు, 150 కోట్ల మేర ఔషధ బకాయిలు, నిలిచిపోయిన మందుల సరఫరా, బిల్లుల చెల్లింపును పట్టించుకొని ఈఎస్ఐ ఉన్నతాధికారులు, ఈఎస్ఐ కార్డుదారులు, కుటుంబ సభ్యులు 72 లక్షల మంది ఉన్నారట. వాళ్ళు నరకం చూస్తున్నారు. చిరుద్యోగులు, కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు పతనావస్థకు చేరుకున్నాయి. మౌలిక సదుపాయాలు లేవు, కనీస వైద్య పరీక్షలకు దిక్కు లేకుండా పోయింది. సరిపడా వైద్యులు లేరు. 270 పడకలున్న నాచారం ఆసుపత్రిలో మూత్ర పరీక్షలు కూడా చేయడం లేదంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా ఈఎస్ఐ కార్డుదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రాష్ట్రంలో ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు వెళ్ళడానికి రోగులు తటపటాయిస్తున్నారు. ఎవరైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈఎస్ఐ ఉన్న వాళ్ళు ఉంటే కమెంట్ పెట్టండి. మీ యొక్క సమస్య కోసం మీరు అక్కడికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి మీ అనుభవాన్ని పెట్టండి. ఐ థింక్ నన్ను ఒకరోజు ట్యూస్డే రోజు ఏ రోజు రమ్మని అన్నారు. యాక్చువల్ అక్కడికి వెళ్ళాలి మనం, రేపు ట్యూస్డేనే. వీలైతే రేపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. భారీగా ఓపీ పడిపోతూ ఉండడంతో డిస్పెన్సరీలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. కొన్నింటిని దగ్గరలో ఉన్న వాటిలో కలిపేస్తున్నారు. రాష్ట్రంలోని ఈఎస్ఐ ఆసుపత్రులకు సంబంధించి ఏడాదిగా ఔషధ సరఫరాదారులకు బిల్లులు లేవట. 150 కోట్లు బిల్లులు పెండింగ్లో ఉన్నాయట. వాళ్ళు మందుల సరఫరా నిలిపేశారు. ఈ ఆసుపత్రులపై ఆధారపడ్డ సుమారు 18 లక్షల మంది ఈఎస్ఐ ఐపీ హోల్డర్లు, ఐపీ కార్డు హోల్డర్లు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 72 లక్షల మంది. రాష్ట్ర వ్యాప్తంగా 71 ఈఎస్ఐ డిస్పెన్సరీలు, 4 ఆసుపత్రులు, 2 డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. ఎక్కువ మంది రోగులు వచ్చే డిస్పెన్సరీల్లో 5 చొప్పున, మిగతా వాటిలో 2 చొప్పున వైద్యులు ఉన్నారట. చాలా దారుణం కదా ఇది. పేదలకు సంబంధించిన వైద్యం ఇది. 150 కోట్లు లేవా అండి గవర్నమెంట్ దగ్గర? ఇది సెంట్రల్ అండ్ స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇది నడుస్తూ ఉంటుంది. స్టేట్ కూడా వీటిని సప్లై చేయాల్సి ఉంటుంది.